గూఢార్థము ఇలా చెప్పుకోవచ్చు. చేపలు తన పిల్లలకు పాలిచ్చి పెంచదు కదా, కేవలం తన దృష్టి ద్వారానే తన పిల్లలను అన్ని వేళలా కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి ముఖంలోని కాంతి వెదజల్లే ప్రవాహంలో ఉన్న ఆ కన్నులు మనల్ని ఎల్లవేళలా ఎవరు ఎక్కడ నుండి శరణు వేడిన ఆ భక్తులందరినీ కటాక్షిస్తుంది అని అర్థము. అమ్మవారి కన్నులను ఇలా కూడా వర్ణించుకోవచ్చు. కుడి కన్నును సూర్యునితో అంటే పగటి వేళల జీవులకు ఆరోగ్యము, ఆహార ప్రదాతగా అనుగ్రహిస్తూ ఉంటారని, ఎడమ కన్నును చంద్రునితో అంటే రాత్రి వేళల చల్లదనాన్ని, మానసిక శాంతిని ప్రసాదిస్తుందని, అలాగే పాలభాగంలో ఉన్న మూడవ కన్ను సంధ్యా సమయంలో భక్తులను అనుగ్రహిస్తారని అర్థం. అలా ఆ లలితాదేవి 3 కన్నులను మనల్ని ఎల్లవేళలా మీనము లాంటి తన కన్నులతో ఎప్పుడూ కాపాడుతూ, కరుణిస్తూ, కటాక్షిస్తూ ఉంటారని ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థము. చివరగా పూర్తి శ్లోకం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ధన్యవాదాలు.